హాయ్ ఫ్రెండ్స్, మన వర్కర్ మనల్ని 1,20,000 జీతం తీసుకొని ఎగ్గొట్టిండు. మనల్ని ముంచిండు అనమాట, మోసం చేసిండు. 1 year వస్తా అని చెప్పేసి 1,20,000 మాట్లాడుకుంటే ఇప్పుడు 4 months వచ్చిండు. 4 months వచ్చిన తర్వాత ఈ మంత్లో చక్కగా రాలే. ఈ మంత్లో ఇప్పుడు రాక 10 days అవుతుంది. అంతకుముందు ఒక 2-3 days అబ్సెంట్, ప్లస్ ప్రీవియస్ ఒక్కొక్క నెలకు 4 రోజులు 5 రోజులు ఎగ్గొట్టిండు. అవన్నీ లెక్క తీస్తే 4 months కూడా అది వెళ్ళలేదు. అంటే మనకు రిటర్న్లో 70,000 ఇస్తా అన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే 5 months చేసిన నేను అని అంటాను. పోనీలే అనుకొని ఊకున్నా నేను. ఆ అమౌంట్ కూడా రాలే. మీరు కూడా వర్కర్ పెట్టుకునేటప్పుడు కొంచెం చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎంత ఫ్రెండ్లీగా ఉంటే, మన ఎంత మంచితనం ఉన్నా కానీ వాళ్ళు మన మంచితనాన్ని పిచ్చితనం చెప్తారు అనమాట. మనల్ని నమ్మించి మోసం చేస్తారు. మీరు కూడా అట్లా మోసపోకండి. దానికి సంబంధించిన కండిషన్స్ మీరు కూడా వర్క్ ఎట్లా చేయాలి, ఏం చేయాలని మీరే ఫస్ట్ కండిషన్లు పెట్టిన తర్వాతనే దాన్ని బట్టి మీరు వర్కర్ని తీసుకోండి. అంత ఈజీగా అయితే, సింపుల్గా అయితే ఫస్ట్ హ్యాండ్ ఓవర్ అయితే చేయకండి. మనీ ఒక 4 months 6 months చేసిన తర్వాతనే ఫస్ట్ సగం ఇవ్వండి. తర్వాత 4 monthsకి 6 monthsకి ఇంకా సగం ఇవ్వండి. దానికోసం ఒక ఫుల్ వీడియో చేసిన నేను. అది వాడు ఎట్లా చేసిండు, నాతో ఎట్లా ప్రవర్తించిండు అని చెప్పేసి అది వెళ్ళి చూడండి మీరు ఒకసారి. మీకు కూడా కొంచెం ఐడియా వస్తుంది అని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను.